ప్రచార వార్తా స్రవంతి ఆర్జేటీవీ న్యూస్. సామాజిక పౌర హక్కులకై సామాన్యుడి ఆయుధం ఆర్జేటీవీ న్యూస్. భాగంగా స్వచ్ఛ రక్షణలో పరిరక్షణలో భారతదేశంలో 1370 నగరాలు పోటీ పడితే అందులో 6 నగరాలకు 5 స్టార్ గుర్తింపు, 65 నగరాలకు 3 స్టార్ గుర్తింపు భారతదేశంలో వచ్చింది. మన రాష్ట్రంలో 2 నగరాలలో విజయవాడ మరియు తిరుపతి 3 స్టార్ గుర్తింపును ఇవ్వటం జరిగింది. మొత్తం 65 3 స్టార్ పొందినటువంటి నగరాలలో మొదటి స్థానాన్ని భారతదేశంలో తిరుపతికి రావటం మనకందరికీ కూడా గర్వకారణం. అంతే కూడా కాకుండా 5 స్టార్ స్థాయిని కేవలం 3 మార్కులలో తిరుపతిని కోల్పోయింది అంటే 5 స్టార్ స్థాయికి అతి సమీపంలోకి వెళ్ళినటువంటి నగరంగా ఇది చెప్పవచ్చు. ఇంత ఖ్యాతిని తీసుకొని వచ్చి రావటానికి అహరహము అవిశ్రాంతంగా కృషి చేసినటువంటి మొట్టమొదట మున్సిపల్ కమిషనర్ గారికి నేను మొదట ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అడిషనల్ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు, ఇంజనీరింగ్ సిబ్బంది, సూపరింటెండెంట్ గారితో సహా తిరుపతి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క అధికారికి మనమందరము కూడా ధన్యవాదాలు తెలియజెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. దీంతో పాటు వీరికి సమానంగా ఆ మాటకొస్తే అబోవ్ ఆల్ అన్నటువంటి మాట వాళ్లకు ఖచ్చితంగా వర్తిస్తుంది. తిరుపతిలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల యొక్క పనితీరు శ్లాఘనీయమైనటువంటిది, అమోఘమైనటువంటిది, అనితర సాధ్యమైనటువంటిది. ఈ ఒక్కసారి ఎప్పుడు కూడా వాళ్ళు రవింత చిరాకు కూడా ప్రదర్శించకుండా, అసహనాన్ని బయట పెట్టకుండా, అనేక ప్రతిబంధక పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఓర్చుకుంటూ, వాళ్ళల్లో వాళ్ళు ఓదార్చుకుంటూ పట్టణానికి మరింత గుర్తింపు రావాలా అన్న అధికారుల యొక్క తపనను వాళ్ళు ఆశయంగా భావించి వాళ్ళు చేసినటువంటి కృషి కారణంగానే మనకు ఈ రోజున ఈ 3 స్టార్ కేటగిరీలో దేశంలోనే మొట్టమొదట రావటం చాలా అభినందించదగ్గ విషయం. దీనికి అదనంగా తిరుపతి ప్రజలందరూ కూడా సహకరించడం, తిరుపతి మనది అని ఓన్ చేసుకొని ఈ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఈ నగరాన్ని చెత్త నగరంగా కాకుండా ఇంత పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక నగరంలో వచ్చేటువంటి భక్తుల తాకిడి, రకరకాలైన విభిన్న మనస్తత్వాలు కలిగిన, విభిన్న తత్వాలు కలిగినటువంటి వ్యక్తులు పారిశుద్ధ్యం విషయంలో వివిధ అభిప్రాయాలు కలిగినటువంటి వాళ్ళు కూడా వచ్చేటువంటి తిరుపతిని మనం స్వచ్ఛంగా ఉంచాలా అన్నటువంటి ఆలోచనతో యాత్రికులతో కూడా సహకరించి వాళ్ళను కూడా ఎడ్యుకేట్ చేసి ఈ స్వచ్ఛ సంరక్షణలో భాగంగా మనకు 3 స్టార్ కేటగిరీని తీసుకురావడంలో తిరుపతి ప్రజల యొక్క కృషిని కూడా మనం ఎన్నటికి కూడా మరవలేం. అలాగే కరోనా వ్యాధికి సంబంధించి
మనమందరము కూడా గర్వంగా చెప్పవచ్చు. ఇందులో పాత్రికేయ మిత్రులకు మొట్టమొదట కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అధికారుల యొక్క సమన్వయంతోనూ రాజకీయ నేతల యొక్క అతి ప్రమేయం లేకపోవటం మూలంగాను ఇద్దరి మధ్యన మిగతా అన్ని మరీ ముఖ్యంగా పోలీస్ వారి సహకారం, ఎస్పీ గారు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, అడిషనల్ ఎస్పీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా నిద్రాహారాలు మాని తిరుపతిలో ఈ ఆధ్యాత్మిక నగరిలో కరోనా బారిన పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వెనువెంటనే మేల్కొన్నటువంటి నగరాలలో భారతదేశంలో తిరుపతి ఉంది, మొదటిది అని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. మేల్కొన్న వెంటనే యంత్రాంగం అంతా కూడా కరోనా నియంత్రణలో పూర్తిగా మిళితమై చేయటం ద్వారా కరోనాను పెద్ద ఎత్తున కట్టడి చేయగలగటం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే తిరుపతిలోకి వచ్చిన కరోనా సంఖ్య, రోగుల విషయం పూర్తిగా బయటి ప్రాంతాల సంబంధించి వచ్చినదే కానీ ఒక్కటంటే ఒక్క కేసు కూడా తిరుపతికి సంబంధించినటువంటి కేసు లేనే లేదు అనేటువంటి విషయం దాదాపు 64-65 రోజుల తర్వాత మనం గర్వంగా చెప్పవచ్చు. దీనికి కూడా నేను పారిశుద్ధ్య కార్మికులకి, ముఖ్యంగా కమిషనర్ గారికి మరి 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 నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఈ విషయంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కావచ్చు, మార్కెట్లో సంబంధించినటువంటి కూరగాయల వర్తకులు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా కరోనాకు సంబంధించి మేము చైతన్యపరిచేటువంటి కార్యక్రమం మొదలు పెట్టిన తర్వాత వెనువెంటనే స్పందించి మీరు ఏ రకంగా కోరితే ఆ రకంగా మేము ఉంటాం, మనం తిరుపతిలో కరోనాను రాకుండా చేయటానికి ఎంత వీలైతే అంత కృషి చేస్తామని చెప్పి వాళ్ళందరూ సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా మరి 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 ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికి తెలుసు, నిన్న స్వచ్ఛ సర్వేక్షణ్ గార్బేజ్ ఫ్రీ సిటీ స్టార్ ర్యాంకింగ్ అనౌన్స్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాదాపు 1370 సిటీస్ ఈ గార్బేజ్ ఫ్రీ సిటీ ర్యాంకింగ్లో పాల్గొన్నారు. దాంట్లో తిరుపతికి 3 స్టార్ సిటీగా ర్యాంకింగ్ రావడం జరిగింది. ఈ ర్యాంకింగ్ కూడా మనకు మ్యాండేటరీగా డోర్ టు డోర్ కలెక్షన్, డోర్ టు డోర్ కలెక్షన్ చేసి దాన్ని సెగ్రిగేషన్ చేయడం, డ్రై వేస్ట్ ప్రాసెసింగ్, వెట్ వేస్ట్ ప్రాసెసింగ్, లిటర్ బిన్స్, ప్లాస్టిక్ బ్యాను, ఇవన్నీ కూడా తీసుకొని అసెస్మెంట్ చేసి ఒక థర్డ్ పార్టీని పంపించి తిరుపతి అన్ని నగరాలు అసెస్మెంట్ చేసి ఈ రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రిజల్ట్ నిజంగా సంతోషం. చాలామంది ఈ రిజల్ట్ రావడానికి కృషి చేశారు. మొట్టమొదటిగా మన పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు మార్నింగ్ ఉదయాన్నే 5 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా పనిచేస్తున్నారు. సో వాళ్ళ కృషి వల్ల ఈరోజు మనము ఈ 7వ స్థానం ఏముంది ఇది కాపాడుకోగలిగాము. 3 స్టార్ ర్యాంకింగ్ని కూడా కాపాడుకోగలిగాము. ODF ప్లస్ కూడా కాపాడుకోగలిగాము. రెండోది, తిరుపతి ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంత కష్టమైనా మీరు వేరే ఎక్కడా లేని విధంగా ఇంటిలో చెత్తని, తడి చెత్త, పొడి చెత్త సపరేట్గా చేసి మన కార్మికులకి ఇస్తున్నారు. దీనివల్ల మనము ప్రాసెస్ కూడా చేయడం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా ప్రజల సహకారం లేకపోతే ఇటువంటి
ర్యాంకింగ్ తీసుకురావడము అసాధ్యమని చెప్తున్నాను. ఇంకా మనము చేయాల్సింది చాలా ఉంది. మీరు కూడా మనకు సహకరించాల్సింది చాలా ఉంది. మీరు ఇంకా సహకరిస్తే కొన్ని వార్డులు అయితే మన వార్డు వారీగా కూడా ఎక్కడెక్కడ మనము మార్క్స్ పోగొట్టుకున్నాము అన్నది కూడా మనకు ఇన్ డీటెయిల్గా వచ్చింది. కొన్ని చోట్ల మన తిరుపతి కార్పొరేషన్ సైడ్ నుంచి కూడా కొన్ని చోట్ల రోడ్స్ లేవు, అలాంటి చోట్ల శుభ్రత లేదు. సో అలాంటివి మా సైడ్ నుంచి కూడా ఇబ్బంది ఉన్నాయి, కానీ అవి కూడా ఈ సంవత్సరం రెక్టిఫై చేస్తాము. సో ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. వచ్చే సంవత్సరము ఎట్టి పరిస్థితుల్లో మనం 5 స్టార్ రీచ్ కావడానికి మీరందరూ సహకరించాలని కోరుతున్నాము. మూడవది, మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆయన కృషి వల్ల ప్రతి ఒక్క యాక్టివిటీస్ కూడా ముందు నిలబడి ప్రతి ఒక్క వార్డ్ లెవెల్లో ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని ఇన్వాల్వ్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఫీల్డ్ మీద వచ్చారు. ప్రతి ఒక్కరు ఈ స్వచ్ఛ సర్వేక్షణ మీద అవేర్నెస్ తీసుకువచ్చారు. ప్రతి ఇష్యూ పైన కూడా మనము ఇక్కడ మీ సపోర్ట్ కావాలంటే ఆ రోజు అక్కడ వచ్చి ప్రజలకి అవేర్నెస్ కల్పించడం అవ్వచ్చు. ఇది చాలా చాలా సంతోషదాయకం. ఎందుకంటే మనము అధికారులు ఎంత పుష్ చేసినా ఒక కంప్లీట్ ప్రజల సహకారంతో మనము ఇది 100% అచీవ్ చేయగలుగుతాం తప్ప ప్రజల సహకారం లేకుండా మనము ఎంత పుష్ చేసినా ఈ ర్యాంకు వచ్చేది కాదు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మన అధికారులు ప్రతి ఒక్కరు కూడా అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఎస్సీ గారు, మన ఇంజనీర్స్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, సో అందరూ కూడా పనిచేశారు. మన రెవెన్యూ ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు, రెవెన్యూ అధికారులు అవ్వచ్చు, టౌన్ ప్లానింగ్ అధికారులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది ఇక్కడికే ఆగదు. ఇది మాకు ఒక రెస్పాన్సిబిలిటీ అదనంగా మనం తీసుకున్నాము. ఇంకా మనము ముందుకు వెళ్ళాలా, దేశంలోనే నంబర్ 1 కావాలన్నది మా ఒక గోల్. డెఫినెట్గా అది వచ్చే సంవత్సరం డెఫినెట్గా నెరవేరుస్తాము. ఎందుకంటే కొన్ని చోట్లు మనము వెనక ఉండిపోయాము. మోస్ట్లీ ఎలక్షన్ వచ్చిన తర్వాత చాలా చోట్లు సిస్టమ్ సెట్ కావడానికి కొంత టైం పట్టింది. ఒక 3-4 నెలల వెనక ఉండిపోయాము. బట్ వచ్చే సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో టాప్ 3లో ఉంటాము, 5 స్టార్ తీసుకుంటామని ఈ మూలకంగా చెప్పదలుచుకుంటున్నాను. ఇంకా COVID-19 కట్టడికి వస్తే ప్రతిరోజు మనము 100 నుంచి 150 శాంపిల్స్ పంపిస్తున్నాము శాంప్లింగ్కి. సో నెగటివ్ వస్తున్నాయి ఆల్మోస్ట్. మనం పంపించిన శాంపిల్స్ అన్నీ కూడా చాలా చోట్ల కోయంబేడ్ మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. చిత్తూరు చాలా రూరల్ మండల్స్ పాజిటివ్ కేసెస్ వచ్చాయి. అదృష్టవశాత్ మన మార్కెట్లో కూడా మనము టెస్ట్ చేయడం జరిగింది. మనకు వచ్చే కూరగాయలు కోలార్ నుంచి, అదేవిధంగా ప్రకాశం నుంచి మనకు సరుకులు వస్తాయి. కాబట్టి తిరుపతి వరకు కోయంబేడు ఇన్ఫ్లుయెన్స్ కూడా తగ్గింది. అదేవిధంగా గత 2 రోజుల నుంచి రిలాక్సేషన్ ఇచ్చాను. చాలా చోట్ల అన్ని షాపులు 90% ఆఫ్ ది షాప్స్ తెరిచినాయి. ఇప్పుడు సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనము ఇన్ని 60 రోజులు అధికారుల ద్వారా రెగ్యులేట్ చేశాము. మన మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అహర్నిశ పనిచేశారు. బట్ ఇప్పుడు వేలలో ఉంటాయి షాప్స్. సో అవన్నీ కూడా మానిటర్ చేయాలంటే కష్టం అవుతుంది. ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, మనము ఎంత సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకుంటామో అంత మంచిగా మా సిటీ ఇంకా ప్రొటెక్ట్ అవుతుంది అని. ఎట్టి పరిస్థితుల్లో క్యాజువల్గా తీసుకోవద్దు. ఆగిపోయింది, ఇంకా అన్ని ఓపెన్ అయిపోయింది, మాకేమీ ప్రాబ్లం అవ్వదు అని. బట్ అలా ఎప్పుడు కూడా మీరు ఆలోచించవద్దు. ఒక్కవేళ అలా ఆలోచిస్తే ఇంకా 10-15 రోజుల్లోనే
మనకు నంబర్స్ ఏమున్నాయి దీనికి డబల్ ట్రిబుల్ అయిపోతుంది. సో కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రతి ఒక్క మనిషికి 3 చొప్పున మాస్క్లు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 7 లక్షల మాస్క్లు ఆల్రెడీ తిరుపతిలో పంపిణీ చేశాము. ఈ 7 లక్షల మాస్క్లు ఇంకా 1,50,000 ఉన్నాయి. 1,50,000 కూడా ఈరోజు మ్యాక్సిమం రేపటి లోపల ప్రతి ఇంటికి పంపిణీ అయిపోతాయి. ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ ధరించకుండా బయట రావద్దండి అని కోరుతున్నాము. మీరు బయట వస్తే తప్పనిసరిగా మాస్క్తో పాటు రండి. ఇంటి లోపల ఉన్నప్పుడు కూడా కొద్దిగా ఎవరైనా సిమ్టమ్స్తో పాటు ఉంటే ఇమ్మీడియట్గా మా హెల్త్ వర్కర్స్కి ఇంటిమేట్ చేయండి, లేదా మీ వాలంటీర్స్కి ఇంటిమేట్ చేయండి. ఎవరెవరు ఉంటారు వాలంటీర్స్ అని మీ అందరికీ తెలుసు. వాలంటీర్స్కి ఇంటిమేట్ చేయండి, మనం ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాము. లాస్ట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఈ వ్యాధి నుంచి బయట రావడము చాలా కష్టం. సో ఇమ్మీడియట్గా మీకు సిమ్టమ్స్ ఏదైనా కనపడిన వెంటనే మీరు హాస్పిటల్కి వస్తే ఈ వ్యాధి 99% అరగట్టవచ్చు. లాస్ట్ స్టేజ్ వరకు ఏమవదు, ఇది మామూలు ఫ్లూ ఇది అని మీరు ఇంటిలో కూర్చుంటే మీతో పాటు మీ ఇంటి వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది. మీరు ఒక్కరే అనుకుంటారు, మీరు ఒక్కరే కాదు, మీ ఇంటిలో ఎవరున్నారు వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. మీ ఇంటి పక్క ఎవరున్నారు చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. సో అందరూ కూడా జాగ్రత్త వహించాలా. ఇది చాలా క్రిటికల్ ఫేజ్. ఈ క్రిటికల్ ఫేజ్ మనము ఇంకా 1 నెల ఈ ఓపెన్ చేశాం కాబట్టి సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకోండి అని కోరుతున్నాము. ఇంకా మిగతా తిరుపతి కార్పొరేషన్కి సంబంధించిన అన్ని డెవలప్మెంటల్ వర్క్స్ అన్నీ కూడా మొదలైనవి. నిన్న గౌరవ సీఎం గారు కూడా వచ్చే 6 నెలకి టైం లైన్ కూడా ఫిక్స్ చేశారు. ఏ తేదీ ఏ ప్రోగ్రామ్కి ఇనాగ్రేషన్ ఉంటుంది, ఓపెనింగ్స్ ఉంటాయి, డిస్ట్రిబ్యూషన్స్ ఉంటుంది, అవన్నీ కూడా చాచు తప్పకుండా పాటిస్తామని. సో ప్రతి ఒక్కరు కూడా ఈ మన వార్డ్ వాలంటీర్స్, వార్డ్ సెక్రటేరియట్ని వాడుకోవాలని కోరుతున్నాము. చాలా చోట్ల వార్డ్ సెక్రటేరియట్కి వెళ్ళి గ్రివాన్సెస్ పెట్టట్లేదు. ఇప్పుడు కూడా మున్సిపల్ ఆఫీస్కి కొంతమంది వస్తున్నారు. తిరుపతిలో 102 వార్డ్ సెక్రటేరియట్ చేశాము ప్రజల కోసం. 102 వార్డ్ సెక్రటేరియట్ మీకోసం చేయడం జరిగింది. మీ ఇంటికి దగ్గరగా అన్ని సెక్రటేరియట్స్ ఉన్నాయి కాబట్టి మీరందరూ దీన్ని వాడుకోవాలా. మీకు ఎటువంటి సమస్య ఉన్నా అక్కడ వెళ్ళి అర్జీ పెట్టండి అని కోరుతున్నాము. అది ఇమ్మీడియట్గా ఎస్ఎల్ఏ కూడా వితిన్ ఎస్ఎల్ఏ లోపల మొత్తం పరిష్కారం చేయడం జరుగుతుంది. దానికోసమే 1000 మంది సెక్రటరీస్, 2,000 మంది వాలంటీర్స్ పనిచేస్తున్నాము. సో ఈ వార్డ్ సెక్రటేరియట్ని ఉపయోగించుకోండి అని కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి లాస్ట్గా మీడియా సపోర్ట్ లేకుండా తిరుపతి మన కోవిడ్ అరికట్టడంలో అవ్వచ్చు, స్వచ్ఛ సర్వేక్షణలో అవ్వచ్చు, మనం చేసిన ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా మీరు అందరికీ చూపించారు. ప్రతి ఒక్క ప్రజలకి అవగాహన వచ్చేటట్టు ఆర్టికల్స్ రాశారు. మా ప్రతి ఒక్క సెల్ఫ్ అంటే బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి రాశారు. చాలా థ్యాంక్ యూ మీ అందరికీ. ఇంకా మీ సపోర్టు మనకు కార్పొరేషన్ కావాలా. సపోర్ట్ ఒకటే కాదు, క్రిటికల్గా కూడా ఉండండి అని కోరుతున్నాము. మన అధికారులు ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తే మా దృష్టికి తీసుకురండి, అది కూడా మనం కోరుతున్నాము. సో మీ ఇన్ని రోజు చాలా సమన్వయంతో పనిచేశాము. ఈ సంవత్సరం కూడా మంచి సమయంతో పనిచేసి